డబ్బు మించిన జబ్బు సమాజంలో మరేదీ లేదు. మానవ సంబంధాలను కరెన్సీతో కట్టేస్తున్న కలికాలం ఇది. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తులతో వ్యాపారం చేస్తున్న నరరూప రాక్షసుల కత్తిది. చనిపోక ముందే బతికి ఉన్న వాళ్లను మార్కెట్లో అమ్మే రాబందులు వాళ్ళు రాక్షసులను మించిన వాళ్ళు. చావకు ముందే మనుషుల ఆర్గాన్స్ అంగట్లో అమ్మే బ్రోకర్లు. ప్రమాదం జరిగితే చాలు రాబందుల్లా వాలుతుంటారు. అవయవాల దానమంటూ ధరలు కడుతుంటారు. హైదరాబాద్ తీసుకువెళ్లి దర్జాగా పార్టులుగా అమ్మేస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్లు. అవయవ దానం పేరుతో మనుషుల అవయవాల దందా వెనుక ఉన్నదెవరు? మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్ల అవయవాల అమ్మకం దందాపై జర్నలిస్ట్ టీవీ మానవీయ కథనం. మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్లు బరితెగించారు. జైపూర్ మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఇంటి నుండి ఆసుపత్రికి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రతిరోజు లాగానే విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో శ్రీకాంత్ బైక్ను సెట్పల్లి సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు గాయాలయ్యాయి. శ్రీకాంత్ గాయపడిన సమాచారం భార్య జ్యోత్స్నాకు తెలియచేయడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అంబులెన్స్లో మయూరి ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో రాబందుల్లా అంబులెన్స్ డ్రైవర్లు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన శ్రీకాంత్ను మయూరి ఆసుపత్రికి తరలించవద్దన్నారు. వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ శ్రీకాంత్ భార్య మయూరి ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యం అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించాలని సూచించారు. కరీంనగర్కు శ్రీకాంత్ తరలిస్తుండగా మళ్లీ వెంటాడారు అంబులెన్స్ డ్రైవర్లు. కరీంనగర్లో ఉచిత వైద్యం అందిస్తామని బుకాయించి బురిడీ కొట్టించారు. పైగా అంబులెన్స్ ఫ్రీ అన్నారు. మాయ మాటలు చెప్పి కరీంనగర్ తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళాక రిఫర్ చేసిన ఆసుపత్రికి కాకుండా మరొక ఆసుపత్రికి తరలించారు. ఇదేంటని ప్రశ్నించిన జ్యోత్స్నకు రకరకాల కారణాలు చెప్పారు అంబులెన్స్ డ్రైవర్లు కిరణ్, నరేష్, నాని. చివరకు న్యూరో సర్జన్తో వైద్యం అందించకుండా ఎంబీబీఎస్ డాక్టర్ చేత వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించింది. బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాంత్ను హైదరాబాద్లోని కామినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అవయవదానం చేయాలని సూచించారు. అదేవిధంగా అవయవదానం చేస్తే కుటుంబానికి డబ్బులు వస్తాయన్నారు రాక్షసులు. భార్య జ్యోత్స్న చేసేదేమీ లేక భర్త అవయవాలను దానం చేసింది. అవయవ దానం చేసినందుకు 3 లక్షలు ముట్ట చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు అంబులెన్స్ డ్రైవర్లు రావడం, చనిపోక ముందే సంతాప సందేశాలు అంబులెన్స్ డ్రైవర్లు పెట్టారు. దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. కావాలనే వైద్యం అందకుండా చేసి ప్రాణాలు తీశారని శ్రీకాంత్ భార్య ఆరోపిస్తున్నారు. పైగా అవయవదానం కోసం తన భర్తను బలి తీసుకున్నారని అంబులెన్స్ డ్రైవర్లపై మండిపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. కొండపర్తి రాజు సార్, శ్రీకాంత్ మా బావ అవుతాడు. తనకి యాక్సిడెంట్ అయిందని మాకు కాల్ చేసింది. కెల్విన్ హాస్పిటల్కి తనను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నేను రీచ్ అయినా సార్ 5:30కి. రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక 3 ఉన్నారు సార్. వాళ్ళు ఆర్గానిక్స్ డొనేట్ గురించి నాతో మాట్లాడారు. నేను మా బావని చూడకముందే. తర్వాత నేను మా అక్కతోటి మాట్లాడి డాక్టర్ తోటి కలిసిన సార్. ఇంకా బ్రెయిన్ డెత్ నరాలు చితికిపోయినాయి, ఏం ఆప్షన్ లేదు అని చెప్పారు సార్. తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ గురించి మేము హైదరాబాద్కి వెళ్తుంటే మధ్యలో మా అక్కకు కాల్ వచ్చింది సార్. మా అక్కకు కాల్ వచ్చి కామినేని హాస్పిటల్ తీసుకురమ్మన్నారు. మేము కామినేని హాస్పిటల్కి వెళ్ళాం సార్. తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. 8th రోజు మార్నింగ్ మాకు సిఓ వారు చెప్పి మీ బావకు బ్రెయిన్ డెత్ అయింది, నరాలు చితికిపోయినది, చిన్న మెదడు ఖరాబ్ అవుతుంది, ఇటువంటి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకు ఆర్గానిక్ డొనేట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి జీవన్ ద్వారా అని వెంకటేశ్వర్ డాక్టర్ నుంచి మాకు పరిచయం చేశారు. పరిచయం చేసి నేను, మా బావ, మా అక్క, వాళ్ళ వదిన 4 అనుకొని జీవన్ ధారకు మేము ఆర్గానిక్ డొనేట్ చేసినాం సార్. డొనేట్ చేసిన తర్వాత మాకు యాదగిరి అనే అతను కాల్ చేసింది సార్ నైట్. ఆయన మాకు 8th రోజు మార్నింగ్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి మీ బావ ఓటీ అసిస్టెంట్ కదా, మేము హాస్పిటల్ నుంచి మీకు ఏమైనా చేస్తామమ్మా అని చెప్పేసి మాకు 9th రోజు మార్నింగ్ బాడీని అప్పచెప్పిన తర్వాత యాదగిరి సారు, వెంకటేష్ సార్ మాకు అమౌంట్ ఇచ్చారు సార్. ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు. 3 lakhs ఇచ్చినాక మేము బావని తీసుకొని వచ్చినాము. దాన సంస్కరణలు అన్నీ చేసుకున్నాం. నేను ఇక్కడ ఉండొద్దు అని చెప్తే నేను ఇంటికి వెళ్ళి రిటర్న్లో వస్తుంటే నాకు ఒక ప్రెస్ రిపోర్టర్ కాల్ చేశాను సార్. ప్రెస్ రిపోర్టర్ కాల్ చేసి నేను ఆల్రెడీ ఆర్గానిక్స్ అమ్ముకోవడానికి నేనే మాట్లాడుకున్న హాస్పిటల్ వాళ్ళతోటి, మీరు ఇంత మాట్లాడుకున్నారట అని చెప్పేసి అని అన్నారు సార్. లేదు సార్, నేను అమ్ముకోలేదు, నేను ఇట్లా మాట్లాడలేదు అని చెప్పేసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఫర్దర్గా మంచిర్యాలకు వెళ్ళి అంబులెన్స్ వాళ్ళ మీద ఎవరైతే వచ్చి మధ్యలో అంబులెన్స్ ఆపి ఈ హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్ని డైవర్ట్ చేసారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన సార్. కంప్లైంట్ చేసిన తర్వాత సిఏ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు వచ్చారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగారు సార్. ఇట్లా జరిగింది అది అని చెప్పేసారు సార్.
మా బావకు టేక్మట్ల యాక్సిడెంట్ అయింది సార్. టేక్మట్ల నుంచి వెళ్ళి మయూరి హాస్పిటల్కి వెళ్తాంటే మయూరి హాస్పిటల్ కాదు అమృత హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారట. అయితే మాకుండి మా ఆయన ఆ మయూరి హాస్పిటల్ చేస్తాడు, అమృత హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము అంటే అక్కడికి తీసుకెళ్ళి సార్ అక్కడ డాక్టర్ వాళ్ళు భద్రకాళి హాస్పిటల్కి రిఫర్ చేశారు సార్. భద్రకాళి హాస్పిటల్ రిఫర్ చేస్తే అక్కడ కూడా మళ్ళీ మధ్యలో వచ్చి ఆపి మేము వాళ్ళ స్టాఫము మెడికల్ ఫీల్డ్ మాది అని చెప్పి భద్రకాళి వద్దమ్మా అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సూర్య నర్సింగ్ హోమ్ వెళ్దామని చెప్పారట సార్. అయితే మాకు కరీంనగర్ తెలుసు అన్నట్టు. కరీంనగర్ తెలిసినాక సూర్య హాస్పిటల్కి వెళ్ళకుండా కెల్విన్ హాస్పిటల్కి తీసుకెళ్ళారట. కెల్విన్కి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ న్యూరో సర్జన్ లేడమ్మా ఇక్కడ ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళారట. మా బావకు ట్రీట్మెంట్ చేసింది కూడా న్యూరో సర్జన్ కాదు సార్, ప్రశాంత్ అని ఎంబీబీఎస్ డాక్టర్. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేసారని తెలుసుకుందామనే ఉద్దేశంలో నేను కంప్లైంట్ ఇచ్చిన సార్. అంబులెన్స్ డ్రైవర్లు వచ్చారు సార్. అంబులెన్స్ డ్రైవర్లు కిరణ్, నరేష్, నాని అని చెప్పేసి వచ్చారు సార్. వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఆర్గానిక్ డొనేట్ గురించి మాకు ఆ ఉద్దేశమే లేదు. ఆర్గానిక్ డొనేట్ గురించి మా బావ చనిపోకముందే ఆర్గానిక్ డొనేట్ చేయండి మీ పిల్లలకు డబ్బులు వస్తాయని వీళ్ళు వేరే వేరే హాస్పిటల్ తోటి మాట్లాడుకుని అసలు కమిషన్ బేసిక్లా ఇట్లా ఎందుకు చేసారో మాకు తెలియని ఉద్దేశంలో మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. న్యాయం చేయండి సార్. ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లు ఎందుకు చేసారో తెలుసుకోవడానికి నేను కంప్లైంట్ చేసిన సార్. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మళ్ళీ మా బావ చనిపోకముందే 6th రోజు నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్. నెక్స్ట్ డే మార్నింగే చనిపోయిందని చెప్పేసి ఓం శాంతి అని స్టేటస్లు పెట్టి వీళ్ళే నరేష్, కిరణ్ వీళ్ళే స్టేటస్లు పెట్టి వీళ్ళే ఇట్లా చేసారు సార్. దానివల్ల మా అక్క కూడా సఫర్ అయింది. నేను మా అక్కతో కూడా కాల్ చేయించిన సార్ వాళ్ళకు. చనిపోకముందే ఇట్లా ఎందుకు పెడుతురు, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడిపించిన సార్. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా బావ చనిపోవడానికి మూల కారణం మాత్రం వీళ్ళే సార్. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయింది. మా బావకు 12 o'clock యాక్సిడెంట్ అయింది సార్. అరౌండ్ 10:30 దాకా కెల్విన్ హాస్పిటల్లో ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ భద్రకాళికి రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళలేదు సార్, కెల్విన్కి తీసుకెళ్ళారు. కెల్విన్లో 3:30కి రీచ్ అయితే 10:30 వరకు అక్కడే ఉంది సార్. మాకు బిల్లు కట్టమని చాలా ఇబ్బంది చేశారు అక్కడ. వీళ్ళు ఇక్కడ మాట్లాడింది ఏంటంటే అక్కడ బిల్లు అవసరం లేదు స్టాఫ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెట్టింది సార్. అంబులెన్స్ అమౌంట్ కూడా నేనే పే చేసిన సార్. అక్కడికి తీసుకొచ్చిన అంబులెన్స్ అమౌంట్ కట్టమని కూడా వీళ్ళే కిరణ్ వాళ్ళే మాట్లాడారు సార్. మాకు ఇప్పటికి కూడా సార్ కామినేని హాస్పిటల్కి మా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు సార్. దీని అంతా వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. వీళ్ళ నుంచి వెళ్ళే మా బావకు నెంబర్ వెళ్ళి మా బావని ఇట్లా ఆర్గానిక్స్ అమ్ముకున్నారని మాకు కొంచెం డౌట్ ఉంది సార్. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కొంచెం న్యాయం చేయండి సార్. నా పేరు రేవెల్లి స్వప్న సార్. మా ఆయన మయూరి హాస్పిటల్ మంచిర్యాల మయూరి హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తారు సార్. ఆయన డైలీ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆ రోజు మండే రోజు డ్యూటీకి వెళ్ళిండు. నైట్కి వచ్చే పని ఉందని మార్నింగ్ వస్తా అన్నాడు సార్. వచ్చే టైంలో తను బైక్ పైన వస్తుంటే సైడ్ నుంచి ట్రాక్టర్ వచ్చి గ్రామ పంచాయతీ ట్రాక్టరు గుద్దేసిందట సార్. యాక్సిడెంట్ అయిందని పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడ నుంచి ఆయన్ని మయూరి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. మంచిర్యాల హాస్పిటల్ వెళ్తుంటే దారిలో ఇక్కడ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఒక 2-3 మెంబర్స్ కార్లో వచ్చి అమ్మ ఏదో యాక్సిడెంట్ అయిందట అమృత హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు సార్. అంటే నేను మా ఆయన మయూరి హాస్పిటల్లో చేస్తాడు నేను అక్కడికే తీసుకెళ్తా అంటే వాళ్ళు చూసి ఆహా శ్రీకాంత సరే మయూరే తీసుకెళ్ళు అని మళ్ళీ అన్నారు సార్. అక్కడ నుంచి నేను మయూరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ చూసి ఒక 1/2 hour ట్రీట్మెంట్ చేశారు సార్. ఇక్కడ చేయికి పట్టి కట్టడం కానీ ట్యూబ్ వేయడం అవి ఇవి చేసి డాక్టర్స్ పిలిచి అమ్మ కొంచెం సీరియసే బ్రెయిన్కి ఇట్లా కొంచెం దెబ్బ తాకినట్టుంది, రక్తనాళాలు చిట్టినాయి, నువ్వు ఇమీడియట్గా కరీంనగర్ తీసుకెళ్ళు భద్రకాళి హాస్పిటల్ అని చెప్పారు సార్. వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి అక్కడ నుంచి పంపించారు. ఈ లోపల నేను మా తోటికోడలికి ఫోన్ చేసిన, మా ఆడపడికి ఫోన్ చేసిన, వాళ్ళతో పాటు నేను కరీంనగర్ బయలుదేరినా సార్ భద్రకాళి హాస్పిటల్ వెళ్దామని. బయలుదేరుతుంటే దారిలో మళ్ళీ శ్రీరాంపూర్ దగ్గర ఇంతకుముందు వచ్చిన పర్సన్స్ మళ్ళీ వచ్చి అంబులెన్స్ ఆపారు సార్. అంబులెన్స్ ఆపి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే సార్ వాళ్ళు ఇట్లా భద్రకాళి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు, తీసుకెళ్తున్నా అంటే వద్దమ్మా సూర్య హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే ఎందుకు అని అడిగిన సార్. అడిగితే అయినా మన స్టాఫ్ పర్సన్ కదా మనకు 10 రూపాయలు తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి, ఏదంటే మేము చూసుకుంటాము అని అంటే సార్ స్టాఫే కదా అని చెప్పేసి నేను నమ్మి సరే అన్నా సార్. అక్కడ నుంచి మేము కరీంనగర్ వెళ్ళినాము. కరీంనగర్ వెళ్ళిన తర్వాత సూర్య కాకుండా మళ్ళీ కెల్విన్ హాస్పిటల్ దగ్గర ఆపారు సార్ వాళ్ళు. అదేంటి సూర్య అన్నారు కదా కెల్విన్ ఎందుకు తీసుకొచ్చారు అని మళ్ళీ అడిగితే అంబులెన్స్ అతను అక్కడ డాక్టర్ లేడట ఇక్కడ తీసుకురమ్మని వాళ్ళు చెప్పారు అని అన్నాడు సార్. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు, కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, స్కానింగ్ అవి రాశారు సార్. స్కానింగ్ శ్రీకృష్ణకి స్కానింగ్ రాశారు. స్కానింగ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు సార్. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ డాక్టరు చూసి కొంచెం అమ్మ కొంచెం బ్రెయిన్ డెడ్ అయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్.
ఆ డాక్టర్ ప్రశాంత్ తన న్యూరో సర్జన్ కాదట సార్, ఎంబీబీఎస్ డాక్టర్ అట. మాకు తర్వాత తెలిసింది. తర్వాత ఇలా ఏమన్నా అమ్మాయి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేసినా కూడా కొంచెం యూజ్ ఏం ఉండదు, ఏం ఆలోచించుకుంటావు, చేయమంటేనేమో ట్రీట్మెంట్ చేస్తా, లేదంటే ఏదైనా బెటర్గా ఇంకేమన్నా తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళమ్మా అని అన్నారు. సార్ మా బ్రదర్ కానీ మా ఎవరు మగవాళ్ళు లేరు సార్, కొంచెం వచ్చే వరకు ఆగండి అని చెప్పి నేను మాట్లాడినా సార్. ఈ లోపల మా తమ్ముడు రాగానే వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ బయట మాట్లాడుతున్నారు సార్. ఈ పర్సన్స్ ఉన్నారు కదా, ఇంతకుముందు వచ్చిన కిరణ్, నరేష్, నాని అనే పర్సన్స్, అతను బ్రెయిన్ డెడ్ అయింది, అతను ఎట్లాగూ బ్రతకడు, నీకు చిన్న బాబు ఉన్నాడు, నువ్వు ఇట్లా ఆర్గాన్స్ డొనేషన్ చేస్తే నీ బాబుకి ఏమన్నా డబ్బులు వస్తాయి అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేస్తే మాకు అంత దాని గురించి ఏం తెలియదు, మేము ఇంకా ఏమైతే నిర్ణయం తీసుకోలేదు సార్. రాత్రి 10-10:30 వరకు ఉన్నాము ఇక్కడ సూర్య మన శ్రీకృష్ణ స్కానింగ్లో అమౌంట్ పే చేసినాము. వీళ్ళు కూడా అమౌంట్ పే చేస్తేనే వెళ్ళు అన్నట్టుగా కెల్విన్ వాళ్ళు మాట్లాడారు సార్. అక్కడ బిల్ పే చేసేసరికి మాకు 10-10:30 అయింది. సరే అని మేము హైదరాబాద్ తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాం సార్. అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్తున్నాం. వేరే అంబులెన్స్ సార్, వేరే అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్తున్నాం సార్. వెళ్తుంటే దారిలో నాకు కామినేని నుంచి కాల్ వచ్చింది సార్, యాదగిరి అట. తను కాల్ చేసి, అమ్మ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని తీసుకొస్తున్నారట కదా, మీరు ఇటు కామినేని తీసుకురండి, ఇక్కడైతే ఆరోగ్యశ్రీ అది ఇది ఉంటుంది చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. నా నెంబర్కి కాల్ చేసిండు. ఇక సరే అని చెప్పేసి మేము కామినేని వెళ్ళినాం సార్. కామినేని వెళ్ళిన తర్వాత 1:30 అట్లా అయింది. అక్కడ వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు 7th రోజు కూడా ట్రీట్మెంట్ చేశారు సార్. వాళ్ళు 8th రోజు మార్నింగ్ చెప్పారు సార్, ఆయన బ్రెయిన్ డెడ్ అయింది, మెదడు మొత్తం ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది, చిన్న మెదడు అంతా ఖరాబ్ అయింది, ఆయన ఏమున్నా ఇంకా కొన్ని గంటలు ఉంటాడు కావచ్చమ్మా, అట్లా చూస్తూ ఉంటే మిగిలిన ఆర్గన్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి, ఇలాంటి కేసులకి ఏంటంటే జీవన్దాన్ నుంచి ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు అని ఇట్లా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తారని CEO మాట్లాడారు సార్. అక్కడ కామినేని CEO అట. వాళ్ళు మాట్లాడారు, మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు, నీ భర్త వల్ల 7 బ్రతకొచ్చమ్మా అని మాట్లాడారు సార్. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం సార్. ఇక వాళ్ళు ఆర్గన్స్ అనేది తీసుకొని మాకు బాడీని అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వస్తుంటే, అయితే ఈ లోపల యాదగిరి అనే పర్సన్ సార్ అక్కడ మాకు కాల్ చేశాడు కదా, తను అన్నాడు ఆయన ఓటీ అసిస్టెంట్గా చేస్తా అంటే, ఓటీ అసిస్టెంట్ కదా ఇట్లా గ్రూప్లో ఉంటాడు తను, మా తరఫున ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తా అమ్మా, అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్ తరఫున అది ఇదని మాట్లాడాడు సార్. అయితే బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా, ఏమన్నా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాం సార్. మార్నింగ్ వచ్చినాం సార్. అంబులెన్స్ వాళ్ళు ఎందుకు అట్లా డైవర్ట్ చేయాలి ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ అది ఇదని, మాకు లేని ఆలోచన ఆర్గాన్స్ డొనేషన్ చేయడం అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడారు. అంబులెన్స్ వాళ్ళదే అని అనుకుంటున్నాము. మరి ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి. మరి కెల్విన్ హాస్పిటల్ వాళ్ళదా, ఈ అంబులెన్స్ వాళ్ళదా, ఎవరిది అనేది, ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి సార్. దీనివల్ల ఏం జరిగింది అసలు అనేది నాకు న్యాయం జరగాలి సార్.